హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. ఈ రోజుల్లో చాలా మంది 40 సంవత్సరాలు వచ్చాక 40 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి నరాల బలానికని, గుండె బలానికని, ఎముకల స్ట్రెంగ్త్ కోసమని, బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పేసి రకరకాల సప్లిమెంట్స్ ప్రతిరోజు యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే 5 నుంచి 10 రకాల సప్లిమెంట్స్ కూడా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, నేను చూశాను. అయితే సప్లిమెంట్స్ ప్రతిరోజు యూజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు 2 విషయాలు తెలుసుకోండి. ఏంటి అనంటే, ఒకటి, మీరు వాడే సప్లిమెంట్ మీ బాడీకి నీడ్ ఉందా లేదా అనేది తెలుసుకోండి. మీ బాడీ రిక్వైర్మెంట్ ఉంటేనే వాడుకోండి. 2, మీరు వాడే సప్లిమెంట్ గురించి టోటల్ హిస్టరీ తెలుసుకోండి. అంటే అది ఎంత డోస్ వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, అండ్ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది తెలుసుకోండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సప్లిమెంట్స్ మీకు రిక్వైర్మెంట్ లేకుండా మీరు ఎలా పడితే అలా యూజ్ చేయటం వల్ల ఇప్పటికిప్పుడు ఈరోజు వాడితే రేపు ఎఫెక్ట్ అనేది ఏం తెలియదు, 10 రోజులకి ఎఫెక్ట్ అనేది ఏం తెలియదు. వాటి వల్ల ఫ్యూచర్లో ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాటిన తర్వాత వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్ అనేది మీ బాడీలో తెలుస్తుంది. అంతకు తప్పనించి ఇప్పటికిప్పుడు బయటపడేది కాదు. కాబట్టి సప్లిమెంట్స్ వాడుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ 2 విషయాలు మనసులో పెట్టుకొని వాడుకోండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మీరు వాడే సప్లిమెంట్స్లో గుండెకి హాని కలిగించే సప్లిమెంట్ ఒకటి, గుండెని హాని కలిగించకుండా ఇంకా గుండెకి ఏదన్నా ప్రాబ్లం వస్తే దాన్ని రాకుండా చేసే సప్లిమెంట్ ఒకటి, వాటి రెండింటి గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి, ఎందుకంటే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కాల్ మీ 4 యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేదు అనుకుంటే నాకు వాట్సాప్ నంబర్ ఉంటుంది, 703220272001. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అది సమస్య చిన్నదైతే ఒక్క కామెంట్లో రిప్లై ఇచ్చేదైతే నేను రిప్లై ఇస్తాను. లేదు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే వాట్సాప్ డీపీలో స్కానర్ ఉంటుంది, 200 పే చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. అయితే ఫస్ట్ మనము గుండెకి హాని కలిగించే సప్లిమెంట్ గురించి మాట్లాడుకుందాం. అదే కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ని ఈ మధ్య కాలంలో యూజ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకనంటే ఒక 40 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి బోన్స్ బాగా బలంగా ఉంటాయని, మజిల్ స్ట్రెంగ్త్ కోసం అని చెప్పేసి, జాయింట్స్ స్ట్రెంగ్త్ కోసం అని చెప్పేసి చాలామంది వీటిని వాడుతూ ఉన్నారు. వీటిని సింగిల్గా ఓన్లీ కాల్షియం కార్బోనేట్ వాడే వాళ్ళు ఉన్నారు. కాల్షియం కార్బోనేట్తో కలిపి విటమిన్ D3 అండ్ మెగ్నీషియము అండ్ K2 దాంతో కలిపి యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కాల్షియం కార్బోనేట్ అనేది అబ్జర్ప్షన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఇది ఎముకల్లోకి అంత తొందరగా అబ్జర్ప్షన్ అనేది జరగట్లేదు. కాబట్టి మీరు ప్రతిరోజు రోజుకి 500 మిల్లీగ్రామ్స్ కాల్షియం కార్బోనేట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఆ ఎక్సెస్ అయిన కాల్షియం కార్బోనేట్ ఏదైతే ఉంటుందో అది ఆర్టరీస్లోని స్మూత్ మజిల్స్లో స్ట్రక్ అయిపోయి ఫ్లాక్యూస్ లాగా ఫామ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ని, ఆ రిస్క్ని, స్ట్రోక్ వచ్చే ఛాన్స్ని, రిస్క్ని పెంచుతుంది అని చెప్పేసి చాలా స్టడీస్ అయితే, సర్వేస్ అయితే చెప్తా ఉన్నాయి. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు కాల్షియం తగ్గింది అని అంటే, మీరు కాల్షియంకి సంబంధించిన సప్లిమెంట్స్ వాడాలి అని అంటే మీరు ఫస్ట్ విటమిన్ డిని చెక్ చేసుకోండి. విటమిన్ డి మీకు తగ్గింది అని అంటే మీకు కాల్షియం అబ్జర్ప్షన్ జరగదు. కాబట్టి మీరు ఫస్ట్ విటమిన్ డిని పెంచుకుంటే మీరు న్యాచురల్గా బయట నుంచే కాల్షియం ఫుడ్ తీసుకోవటం వల్ల మీకు కాల్షియం అనేది పెరిగిద్ది మీ బాడీలో. సపరేట్గా కాల్షియం కార్బోనేట్ కానీ ఇలాంటి సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఈ ప్రాబ్లం కూడా మీకు రాదు. ఒకవేళ మీకు తప్పదు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కాల్షియం కార్బోనేట్ని సింగిల్గా మాత్రం అస్సలు తీసుకోకండి. సో అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, కాల్షియం కార్బోనేట్తో పాటుగా ఇందాక చెప్పాను కదా కాంబినేషన్, విటమిన్ D3 కానీ, మెగ్నీషియం కానీ, K2 కానీ తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది కూడా నేనైతే యాజ్ ఏ ఫార్మసిస్ట్గా క్రానిక్ యూసేజ్కి నేను రికమెండ్ చెయ్యను. ఎందుకంటే కాల్షియం కార్బోనేట్ అనేది యాసిడ్లో కరుగుతుంది, కానీ మనకి అబ్జర్ప్షన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానికి బదులుగా కాల్షియం సిట్రేట్ని యూజ్ చేసుకోండి. కాల్షియం సిట్రేట్ కాస్ట్ ఎక్కువ, కానీ దానికి బెనిఫిట్స్ కూడా ఎక్కువేనమాట. ఎందుకంటే కాల్షియం కార్బోనేట్ వల్ల మీకు మలబద్ధకం వస్తుంది.
కాల్షియం సిట్రేట్ వల్ల మీకు మలబద్ధకం రాదు, వాటర్ సాల్యుబుల్ అండ్ అబ్జార్ప్షన్ రేటు బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, కాల్షియం సప్లిమెంట్స్ వాడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కాల్షియం కార్బోనేట్ ఫామ్ని మాత్రం ఇగ్నోర్ చేయండి. ఒకవేళ వాడాల్సి వచ్చిన కాంబినేషన్తో పాటు కొన్ని రోజులు లిమిటెడ్ పీరియడ్లో మాత్రమే వాడుకోండి. అప్పుడు మాత్రమే మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. రెండవది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. సర్వేలు చెప్పేది ఏంటి అని అంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ యూస్ చేసే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ అనేది 30 to 45% హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పేసి స్టడీస్ చెప్తున్నాయి. అసలు ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తాయి, ఆర్టరీస్లో ఫ్లాక్యూస్ ఫామ్ అయ్యకుండా చేస్తాయి, హై బీపీని తగ్గిస్తాయి ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. దాని కారణంగా మీకు హార్ట్ అటాక్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు హార్ట్ అటాక్ రావడానికి మేజర్ కాజ్ ఏంటి? హై బీపీ ఉండటం ఒకటి, డయాబెటీస్ ఉండటం ఒకటి, ఇతర ఈ ఆర్టరీస్లో ఫ్లాక్యూస్ ఫామ్ అవటం వీటి మూలంగానే కదా. సో ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవటం వల్ల ఈ 3 రెడ్యూస్ అయిపోయి లిపిడ్ ప్రొఫైల్ మొత్తాన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది అనమాట ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ అనేది, ఆ రిస్క్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది, హార్ట్ అటాక్ని రానివ్వకుండా చేస్తుంది అని చెప్పాను కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రిక్వైర్మెంట్ అనేది లేదు. సో ఎవరికైతే ట్రైగ్లిజరైడ్స్ ఎలివేషన్ ఉంటుందో, హై బీపీ ఉంటుందో, డయాబెటీస్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే వీటి రిక్వైర్మెంట్ ఉంది. అలాంటి వాళ్ళు మాత్రమే వీటిని వాడితే మీకు బెటర్ రిజల్ట్ అనేవి వస్తాయి. అలా కాకుండా మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ యూస్ చేశారనుకోండి, ఎక్కువగా యూస్ చేశారనుకోండి, నార్మల్ రికమెండెడ్ డోస్ రోజుకి ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా మీరు ప్రతిరోజు మీకు రిక్వైర్మెంట్ లేకుండా మీ బాడీకి ప్రతిరోజు తీసుకోవటం వల్ల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయి అని అంటే బ్లడ్ని థిన్గా చేస్తాయి, బాగా పలచగా పడిపోతుంది అనమాట బ్లడ్. సో అలాంటి సిచ్యువేషన్లో మీకు ఏదైనా కట్స్ అలాంటివి జరిగినప్పుడు బ్లీడింగ్ హెవీగా అవుతుంది. కాబట్టి నేను ఫైనల్గా మీకు చెప్పేది ఏంటి అని అంటే సప్లిమెంట్స్ వాడే వాళ్ళు ఎవరైనా సరే మీ బాడీకి అది రిక్వైర్మెంట్ ఉందా లేదా తెలుసుకోండి. ఉంటే దాన్ని ఎలా యూస్ చేయాలి, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అది అసలు నేను యూస్ చేయొచ్చా లేదా, దానికి ఆల్టర్నేటివ్గా ఏమైనా యూస్ చేయాలా అనేది తెలుసుకొని మాత్రమే యూస్ చేయండి అనేది నా యొక్క పాయింట్. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ వేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా కనుక చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మీలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చెప్పాను కదా, ఆ విధంగా నాకు కాల్ చేయండి. సో అంతవరకు సెలవు మరి, నమస్తే.